कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते शरणुमोहना कृष्ण प्रभो सद्गते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते ఓం నమో వెంకటేశాయ. శ్రేష్టమైనటువంటి పవిత్రవంతమైనటువంటి దినం కృష్ణ జన్మాష్టమి శుభదినంగా ఈ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతు శ్రావణమాస కృష్ణపక్షంలో అదిగో అద్భుతమైనటువంటి రీతితో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క చక్కనైనటువంటి ఆ స్థానం గోశాలలో గోపూజా మహోత్సవ విశేషాన్ని చక్కగా నిర్వహించుకునేటువంటి శుభంకరమైనటువంటి క్షణాలు. శ్రీకార్య నిర్వహణాధికారి వారు ఆ గోశాలలో ఈనాడు ఇప్పుడు చక్కగా ఉదయాన్నే ఈ కృష్ణ జన్మాష్టమి శుభదినాన్ని పురస్కరించుకొని భగవానునికి ప్రీతికరమైనటువంటి గోపూజా మహోత్సవాన్ని చక్కగా సంకల్పపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆచార్యులు ఆ గోశాలలో అద్భుతమైనటువంటి స్వామివారి పాదాల చెంత భక్త సంకల్పపూర్వకంగా సంకల్ప విశేషాన్ని కార్యనిర్వహణాధికారి వారి చేత చక్కగా నిర్వహింపచేసి ఆ భగవానుని ఆ అద్భుతమైనటువంటి రీతితో ఈ గోపూజా మహోత్సవాన్ని ఆరంభిస్తూ స్వామిని చక్కగా ఆరాధిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆ భగవానుని యొక్క దివ్య విశేషం వేలాది సంవత్సరాల నుంచి భారతదేశంలో గోవుల యొక్క పూజా రూపంలో వేదకాలం నుంచి కనబడుతుంది. గోసూక్తం లాంటి విశేషమైనటువంటి సూక్త విశేషాలతో అద్భుతంగా ఆ భగవానుణ్ణి కీర్తించడం అనేటువంటిది చక్కగా ఉంది. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరాజ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చ కించిజ్జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆశుష్యశానో వృషభాన యుధ్వా ఘనాఘనః క్షోభణశ్చరుషణీనాం సంక్రందనానిమిష ఏకవీరశతగుం సేనా అజయత్సాకమింద్రః సంక్రందనేనానిమిషేణ జిష్ణునా యుత్కారేణ దుశ్చ్యభనేన ధృష్ణునా. వాద్యం అక్కడి నుంచి ముందుకు రండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. అదిగో అందమైనటువంటి స్వామివారి యొక్క శుభదినన్నాడు, జన్మదినన్నాడు. స్వామి సాక్షిభూతంగా ఉంటూ ఉండగా గోపూజా మహోత్సవంలో ఎంతో భక్తిపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీ
కార్యనిర్వహణాధికారి వారు స్వామివారికి చక్కగా వస్త్రాది సమర్పణ విశేషపూర్వకంగా ఆ పూజా మహోత్సవ విశేషాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆ పూజా విశేషంలో భాగంగా అదిగో ఆచార్యులు చక్కగా వేదమంత్రయుతంగా ఆ భగవంతుణ్ణి చక్కగా వారికి వస్త్ర సమర్పణాది విశేషాలను నిర్వహిస్తూ అదిగో ఆ అద్భుతమైన రీతిగా వారు స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి ఈ శుభదినం నాడు ఆ భగవానుడు అచ్యుతుడుగా ఎవరైతే కీర్తించబడుతున్నాడో అటువంటి స్వామి వాసుదేవుని యొక్క ఆరాధన, గోవు యొక్క పూజ, భగవంతుని పూజ రెండూ ఒకటే. శ్రీమద్ భాగవతమే చెబుతుంది. అందుకనే అచ్యుతచ్యుత హరే పరమాత్మన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవ భగవన్ అనిరుద్ధ శ్రీపతే శమయ దుఃఖమశేషం. ఆ భగవానుణ్ణి ప్రార్థిస్తూ అంటారు, స్వామి పరమాత్మ రామకృష్ణ పురుషోత్తముడుగా చక్కగా ప్రకాశించి ఎవరైతే వాసుదేవుడుగా అనిరుద్ధుడుగా చతుర్వ్యూహాలతో ప్రకాశించాడో అటువంటి స్వామి స్వయంగా ఇక్కడ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునికి అహంకార విమోచనం కొరకు ఆయన చేసిన పనికి ప్రతిఫలంగా ఇక్కడ తానే స్వయంగా గోవులుగా మారారు. మహాభాగవతంలో వేదవ్యాస మహర్షి చెబుతాడు, గోవులు ఎవరో కాదు సాక్షాత్ భగవానుడే. ఎలాగట ఆ బ్రహ్మగారు పరీక్షిద్దామని స్వామి యొక్క స్నేహితులైనటువంటి గోపాలకులను గోవులను అందరినీ అదృశ్యం చేసి ఒక కొండ గుహలో బంధిస్తే తాను స్వయంగా ఆ విశేషాన్ని గ్రహించి చిరునవ్వులు నవ్వుకుంటూ స్వామి తానే గోవులుగా మారిపోయాడు, గోపాలకులుగా మారాడు. సంవత్సర కాలం ఆ విధంగా మన లెక్క ప్రకారం, అది బ్రహ్మగారికి కేవలం కొన్ని సెకండ్లు అంత మాత్రమేనట. అటువంటి దీనిలో ఆ స్వామి ఏం చేశారు, తమ యొక్క అద్భుతమైన మహామహిమా విశేషంతో తానే గోవులుగా మారారు, గోపాలకులుగా మారారు. ఒక సంవత్సర కాలం బృందావనంలో పోయి వస్తూ రోజువారీ కార్యక్రమంలో ఎటువంటి తేడా లేకుండా ప్రవర్తించి గోస్వరూపంతో తాను సమస్త పూజలు అందుకున్నారు. అందుకనే గోవులు అన్నా, బ్రాహ్మణులు అన్నా, వేదము అన్నా పరమాత్మ యొక్క స్వరూపంగా చక్కగా ఋషి సంతానంగా భావించేటువంటి ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించే ఈనాడు అదిగో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ స్వామివారి యొక్క గోశాలలో, అందుకనే గో సంరక్షణ విధానాన్ని చక్కగా తాము హృదయంలో ఉంచుకున్నటువంటి వారై ఈ ప్రతి సంవత్సరం కూడా సాగేటువంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభదినం నాడు గోవులను పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. అటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో భగవానుని యొక్క స్వరూపంగా ఇక్కడ గోశాలలో ఇప్పుడు చక్కగా ఆరాధనను నిర్వహిస్తూ ఉన్నారు వేదమంత్రయుతంగా. స్వామివారికి చక్కగా అన్ని విధాలైనటువంటి షోడశ ఉపచార పూజా విశేషాలను నిర్వహించారు ఆచార్యులు, అక్కడ ఉన్నటువంటి కైంకర్యపరులు. అలాగే స్వామివారి ఆరాధన నిర్వహించి అదిగో శ్రీ కార్యనిర్వహణాధికారి వారికి చక్కగా స్వామివారి యొక్క గోపూజా మహోత్సవ విశేష ప్రసాదాన్ని వారికి అందిస్తూ వైదికమైనటువంటి ఆశీ విశేషాలను చక్కగా అందజేశారు. సమస్తమైనటువంటి ప్రాణులకు సుఖాన్ని కలిగించాలని ఆ గోపాలకుడుగా చక్కగా ఆవిర్భవించినటువంటి స్వామి గోవిందుడిని గోపూజా మహోత్సవంలో అదిగో గోశాలలో నుంచి చక్కగా నిర్వహించారు తిరుపతి నగరంలో. ఆ విశేషాన్ని కనులారా దర్శిస్తూ సమస్తమైన భక్తులు కూడా ఆ భగవద్వైభవాన్ని ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభదినం నాడు చక్కగా ఆయన్ను ఆరాధించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అందుకనే శ్రీపతే శమయ దుఃఖమశేషం, వాసుదేవ సమస్తాన్ని కూడా ఆక్రమించి ఉన్నటువంటి స్వామి విశ్వమంగళ విభో జగదీశ నందనందన నృసింహ నరేంద్ర అని ఆయన్ను కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి ఈ శుభ సందర్భంలో అదిగో చక్కగా సాగుతోంది ఆ ఆరాధన. जय जनार्दना कृष्णा राधिकापते
నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడవాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్పా ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీనరక్షక దుర్మదాంతక కృష్ణ కంసనాశక కమలలోచన కృష్ణ పాపమోచన జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుప్రసిద్ధమైనటువంటి కార్యవిశేషాలలో ధార్మికమైనటువంటి కార్యవిశేషంలో సమస్తమైనటువంటి భక్తులను కలుపుకుంటూ సాగేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో ఒకటి ఈ గోపూజా విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో భక్తి పురస్సరంగా గోవులను బ్రాహ్మణులను ధర్మయుతంగా ఆరాధించేటువంటి విధానంలో భాగంగా గోశాలలో ఇదిగో ఇప్పుడు సమస్తమైనటువంటి ప్రాణులకు సంకేతంగా, ఎందుకంటే భారతదేశంలో గోబ్రాహ్మణ హితాయచ భగవానుడు ఆయన మాటలోనే ఉంది. ఎందుకంటే నేను చేసేటువంటి పని ఏమిటో కాదయ్యా, సమస్తమైన ప్రాణులకు ఇంద్రాయజ్వనే ప్రణతేజ శిక్షతి భూయో భూయో రయిమిదస్య వర్ధయన్నో అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతానశంతి నతార్వా గావో భగో గావ ఇంద్రో మే అచ్ఛాత్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ఇమాయా గావః సజనాస ఇంద్రః ఇచ్ఛామి ధృతా మనసా చిదింద్రం యూయం గావో మేద యథా కృషంచిత్ అశ్లీలంచిత్ కృణుథా సుప్రతీకం భద్రం గృహం కృణుథ భద్రవాచః బృహద్వో వయ ఉచ్యతే సభాసు ప్రజాపతే సూయవసగో రిషంతే శుద్ధాపస్సు ప్రబాణే పిబందే మావస్తేన ఈషతమాఘశగుంసః పరివోహేతే రుద్రస్య భృంజ్యాత్ ఉపేదముపవర్చనం ఆసుకోషూపభృచ్యతాం ఉపరుధస్య రేతసి ఉపేంద్రతమ వీర్యే నాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజలంతే తృప్తాం తర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మిన్నాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే
क्षुत्पिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुतमे गृहात् गन्धद्वारान्दुराधर्षा नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरीगो सर्वभूतानां तामिह बह्वये श्रियम् मनसः काममाकुतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे च देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां यः करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदमावः आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदमावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते गरुडवाहना कृष्णा गोपिकापते బయట వేసుకుంటారు ప్రశాంతంగా బోర్డు చూశారు చెప్పండి పిలవండి వస్తారు పిలవండి वैष्णवाकृते गुरो जगन्नायका गुरुवायूरप्पा प्रभो विश्वनायका चाणुरान्तका हरे दीनरक्षका दुर्मदान्तका कृष्णा कंसनाशका कमललोचना कृष्णा షోడశోపచార పూజా విశేషాన్ని నిర్వహించి గోవుకు అద్భుతమైనటువంటి ప్రసాద మహిమా విశేషాలను అందిస్తూ తమ యొక్క భక్తి శ్రద్ధలను చక్కగా వారు తెలియజేస్తూ ఆ కార్య విశేషాన్ని నిర్వహిస్తున్నారు. సర్వైశ్వర్యప్రదామేస్తు తత్కళామయీ సంస్థిత అజ్ఞానతిమిరం హంతుం శుద్ధ జ్ఞాన ప్రకాశిక. సమస్తమైనటువంటి ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం భగవంతుని యొక్క స్వరూపం ఈ దేశంలో గోమాత, గోవులు. కాబట్టే వ్యవసాయ ప్రధానమైనటువంటి ఈ దేశంలో ఆ విశేషాలను మనస్సులో ఉంచుకొని ప్రాచీన కాలం నుంచి కూడా చాలా చక్కగా అద్భుతంగా ఆరాధిస్తూ వస్తూ ఉన్నారు. గోసూక్తం మొదలైనటువంటి వాటి చేత చక్కగా భగవంతుణ్ణి, అమ్మవారిని, గోమహాలక్ష్మిని ఆరాధిస్తారు. ఇక్కడ శ్రీమద్ భాగవతంలో స్వామి అలాగే తాను స్వయంగా తన యొక్క భక్తి ప్రపత్తి విశేషాలను తెలియజేస్తూ వారు వ్యాస మహర్షి యొక్క హృదయాన్ని చక్కగా వ్యాస మహర్షి స్వయంగా ఆవిష్కరిస్తారు శ్రీమద్ భాగవతంలో. అందుకనే అన్ని విధాలుగా కూడా వారు ఆ భగవంతుణ్ణి ఇక్కడ ఆరాధించి జన్మను ధన్యం చేసుకున్నారు. కాబట్టే అన్ని విధాలుగా ఆ భగవంతుణ్ణి ఆరాధించడమే ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. కాబట్టే గోశాలలో ఈనాడు గోవులను స్వయంగా పరిరక్షిస్తూ వందలాది గోవులు ఆశ్రయాన్ని పొందుతూ ఆరాధనాభావంతో చక్కగా ఇక్కడ ఆ భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి అవ్యయ మాధవ అంత వివర్జిత అబ్ధిసుత ప్రియ కాంతహరే. అదిగో వేణుగోపాల బాలుడుగా చక్కగా ప్రకాశిస్తున్నటువంటి స్వామి గోశాలలో ఆయన యొక్క దివ్యమూర్తి స్వరూపాన్ని అందమైనటువంటి తన యొక్క పెదాలకు చక్కగా
ఆ వేణువును ఆధారాల మీద మోపినటువంటి వారై అద్భుతమైన ప్రాణవాయువులతో శ్రేష్టమైనటువంటి ఆ జీవన సంగీతాన్ని తాను స్వయంగా ఆవిర్భవింపజేస్తూ ఎవరైతే అబ్ధిసుతాప్రియుడు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి హృదయనాయకుడుగా ప్రకాశిస్తున్నాడో అటువంటి స్వామి వేణుగోపాల బాలుడుగా అద్భుతమైనటువంటి గో సంరక్షణ విశేషంతో గోపాల బాలుడుగా ఇక్కడ తాను ప్రత్యక్షమై ఈ కృష్ణ జన్మాష్టమి శుభదినం నాడు అనుగ్రహిస్తున్నారు ప్రభో. అటువంటి స్వామి కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే. హే కృష్ణ జనార్దన మీకు నమస్వాంజలులు స్వామి అంటూ చక్కగా ఆ నైవేద్యాన్ని సమర్పించి స్వామికి గోపూజ అనంతరం అదిగో మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అనేటువంటి మంగళాశాసన విశేషాలతో స్వామిని చక్కగా ఆరాధిస్తూ ఉన్నారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ గోపూజ అనంతరం చక్కగా స్వామివారికి మంగళహారతులిచ్చి ఆ గోపూజ ప్రసాద విశేషాన్ని చక్కగా అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు అలాగే ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా అందిస్తూ ఆ గోపూజ గోమహాలక్ష్మి యొక్క ఆశీస్సులు అందేటట్లుగా అదిగో ఇక్కడ ప్రభావవంతంగా వారు తమ యొక్క కార్యనిర్వహణాన్ని ధర్మకార్య నిర్వహణాన్ని నిర్వర్తిస్తున్నారు ఆచార్యులు. ఇంద్రముఖామర బృంద సమర్చిత పాదసరోరుహయుగ్మహరే. చక్కగా ఇంద్రాది దేవతలంతా కూడా ఆ గోస్వరూపంతో ఉన్నటువంటి ఆ అమ్మవారిని భూమాత గోవుగా కనబడుతుంది. అందుకనే వెంకటాచల మహాత్మ్యంలో కూడా మనకు చక్కగా కనబడుతుంది. తాము అనుభవిస్తున్నటువంటి బాధలంతా కూడా చెప్పడానికి ఆమె భూమాత గోరూపధారిణి అయి నేరుగా విష్ణు స్థానమైనటువంటి వైకుంఠానికి వచ్చి చక్కగా తన మొరలు తెలియజేసినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే అటువంటి కథా విశేషాలతో మనకు గోవు యొక్క జన్మ విశేషాలు ప్రభావవంతమైనటువంటి వారి యొక్క సౌభాగ్య విశేషం మనకు అంది వస్తుంది. అవన్నీ మనసులో ఉంచుకునే ప్రతి సంవత్సరం కూడా ఈ కృష్ణ జన్మాష్టమికి గోశాలలో నేరుగా అధికారులు రావడం, అలాగే కార్యనిర్వహణాధికారి స్వయంగా దగ్గర ఉండి తాను బాధ్యతగా ఆ ధర్మ స్వరూపమైనటువంటి ఆ గో పూజను నిర్వహించడం, గోపూజను మహోత్సవంగా చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నది. అటువంటి గోపూజా మహోత్సవం గోశాల నుంచి మనం చక్కగా ఇప్పుడు మనం కనులారా దర్శిస్తూ ఆ భగవద్ అనుగ్రహాన్ని చక్కగా పొందుతూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఆ విధంగా అమ్మవారే స్వయంగా ఆవిర్భవించి గోమహాలక్ష్మిగా ఇక్కడ అనుభవింపజేస్తూ జీవితాన్ని ఫలవంతమయ్యేటట్లుగా ఆశీర్వదిస్తున్నారు. అందుకనే శ్రీవైకుంఠ స్థితే లక్ష్మీ సమాగచ్చ మమగ్రతః నారాయణేన సహ మాం కృపాదృష్ట్యా అవలోకయ. కాబట్టే అన్ని విధాలైనటువంటి షోడశ ఉపచార పూజా విశేషాలను నిర్వహిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తారు. ఇక్కడ ఆ అమ్మవారు గోమహాలక్ష్మిగా ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి తల్లి. వైకుంఠంలో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి నీవు ఇదిగో మా ఎదురుగుండా చక్కగా గోమహాలక్ష్మి స్వరూపంతో చక్కగా మాకు ఆవిర్భవించి నారాయణుడితో కలిసి ఆ పూజలు అందుకుంటూ మమ్మల్ని కృపాదృష్టితో పూజించవా అంటూ ప్రార్థిస్తారు. అదిగో స్వామి అద్భుతమైనటువంటి రీతితో ఇక్కడ ఆ గోశాలలో అమ్మవారి యొక్క ఆరాధనా విశేషంలో భాగంగా గోపూజకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి గోసూక్త విశేషాదులతో ఇక్కడ హోమాదులను నిర్వర్తించారు. అద్భుతమైనటువంటి వేదమంత్రయుతంగా అదిగో పూర్ణాహుతి స్వరూపంగా ఆహుతులను చక్కగా అధికారులు కార్యనిర్వహణాధికారి చక్కగా అందిస్తూ ఉన్నారు.
అద్భుతమైన రీతితో ఆ ఫలం విశ్వానికంతా లభించేటట్టుగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండేటట్లుగా ఇక్కడ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అమ్మా విష్ణునా సహితే దేవి జగన్మాత ప్రసీదమే. అమ్మా విష్ణుదేవుడితో పాటు కలిసి మా అందరికీ కూడా ఓ జగన్మాత నీ యొక్క అనుగ్రహాన్ని మాకు అందివ్వవా అంటూ ప్రార్థన చేస్తూ అదిగో ఆ ఆహుతులు సమర్పించి పూర్ణాహుతి పూర్వకమైన గోసూక్త విశేషాల చేత యజ్ఞం జరిగినటువంటి ఆ స్థానంలో అందరూ ఆ ప్రదక్షిణ నమస్కారాలను చేస్తున్నారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని అంటారు. అందుకని ఆ సమస్త పరివ్యాప్తమైనటువంటి భగవంతుణ్ణి ప్రతి ఒక్క స్థానంలోనూ ప్రతి ఒక్క పరిస్థితిలోనూ ప్రతి ఒక్క వస్తువులోనూ ఆయన దర్శిస్తూ నామరూప క్రియాత్మకమైనటువంటి జగత్తులో ఆ భగవంతుణ్ణి సేవించడం అనేటువంటిది ఇక్కడ ప్రాచీన కాలం నుంచి సాగి వస్తున్నటువంటి సంప్రదాయం. అందుకనే ఇక్కడ ఆమెను అన్ని విధాలుగా కీర్తిస్తారు. శ్రీధరే శ్రీమహాభూతే త్వదంతస్థిం మహానిధిం శీఘ్రముద్ధృత్య పురతః ప్రదర్శయ సమర్పయా. అమ్మా పంచభూతాల్లో ప్రధానమైనటువంటి భూగోళంగా ఉన్నటువంటిది భూమిగా ఉన్నటువంటి ఈ భూమిని పరిపాలిస్తూ సమస్తమైన ప్రాణులకు ఆధారంగా ఉన్నటువంటి ఈ స్థానాన్ని ఎవరైతే ధర్మస్వరూపంతో పరిరక్షిస్తున్నారో అటువంటి ఈ స్థానంలో స్థిరంగా ఉండి మమ్మల్ని కాపాడవమ్మా. స్థిరాభవ మహాలక్ష్మి నిశ్చలాభవ నిర్మితే నిర్మలే ప్రసన్నే కమలే దేవి ప్రసన్న హృదయాభవ. గోమహాలక్ష్మిని ప్రార్థిస్తూ అంటున్నారమ్మా, సాక్షాత్తు శ్రీధరుడైనటువంటి ఆ భగవానుని యొక్క వక్షస్థలంలో మహాలక్ష్మిగా ప్రకాశించేటువంటి నీవు ప్రతి ఒక్కరికి కూడా ఆధారభూతమైనటువంటి తమ జీవన క్రమంలో ఇక్కడ గోమహాలక్ష్మిగా కనబడుతూ ప్రసన్నమైనటువంటి హృదయంతో మమ్మలను చక్కగా కాపాడవమ్మా అని ఆ ప్రార్థన చేస్తూ ఉండగా అదిగో గోశాలలో సుప్రసిద్ధమైనటువంటి ఆ స్థానంలో నిర్మించినటువంటి నిర్మాణాలలో చక్కగా ఆరంభం చేస్తూ అద్భుతమైన రీతితో ఆ గోమహాలక్ష్మి యొక్క పూజా విశేషమైనటువంటి ఈ శుభ శ్రీకృష్ణ జన్మాష్టమి దినం నాడు అనుగ్రహిస్తున్నారు. గోవింద. వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్పా ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీనరక్షక దుర్మదాంతక కృష్ణ కంసనాశక కమలలోచన కృష్ణ పాపమోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. సుధాచందన కృష్ణ శేషవాహన మురళీమోహన కృష్ణ హే ఘనాఘన పూతనాంతక కృష్ణ సత్యజీవన కృష్ణ పద్మలోచన భక్తతోషణ కృష్ణ దైత్యశోషణ హే జనావన కృష్ణ శ్రీ జనార్దన దుష్టశిక్షణ కృష్ణ శిష్టరక్షణ సర్వకారణ కృష్ణ సాధుపోషణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. పాహి కేశవ ప్రభో పాహి మాధవ పాహి ముకుంద కృష్ణ పాహి గోవింద పాహి సురేశ కృష్ణ పాహి మహేశ పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠ పాహి పరేశ కృష్ణ పాహి మాం ప్రభో పాహి.
భగవద్వైభవ విశేషాన్ని తెలియజేసే విధంగా రామకోటి మొదలైనటువంటి విశేషాలను చక్కగా లిఖించి భగవంతుని యొక్క గోవిందనామ స్మరణపూర్వకమైనటువంటి దీనితో భక్తులను చక్కగా భాగధేయులుగా చేసి ఈ శుభదినం నాడు నూతన పుస్తకావిష్కరణ రూపంలో ఆ గోవు యొక్క మహిమతో కూడినటువంటి ఆ గోపాలకృష్ణుని యొక్క మహిమాన్వితమైనటువంటి చరిత్రలు భక్తులకు అందేటట్లుగా ఆ గ్రంథ ఆరంభ మహోత్సవ విశేషాన్ని కూడా చక్కగా ఈనాడు కార్యనిర్వహణాధికారు ఆరంభించారు. అన్ని విధాలుగా కూడా భక్తులను భాగధేయులుగా చేసి భగవద్వైభవంలో మమైకం చేయటమే అందరి యొక్క ఉద్దేశం. కాబట్టి ఊర్జోనాసిత శాస్త్రవసంచయ జలధర గర్జిత కంఠహరి భగవద్గీతాది శ్రేష్టమైనటువంటి విశేషాలను ఏ మహానుభావుడు తాము స్వయంగా కృష్ణ భగవానుడు భగవద్గీతాది రూపంలో చక్కగా విశ్వానికి అందించి విశ్వ సంరక్షణ విధానంలో తాను భాగధేయమైనాడు, అట్లాగే ఆయన యొక్క ఉన్నతమైన మనస్సులో భాగంగా ఉన్నటువంటి ధర్మకార్య విశేషాలే ఇక్కడ ఈ అన్నీ కూడా. కాబట్టి గోపూజ కావచ్చు, విప్ర సూర్య వేద విశేషాలను వాటిని యొక్క ప్రాచుర్యాన్ని వాటి యొక్క ప్రభావాన్ని సమాజానికి తెలియజేస్తూ సాగేటువంటి సమస్త కార్యాలు కూడా ధార్మికమైన కార్యక్రమాలే. కాబట్టి దాన్ని తమ యొక్క ఉన్నతమైన మనస్సులో నుంచి మహర్షులు పెద్దలు అలాగే స్వయంగా పరమాత్మ సగుణ రూపంలో రామకృష్ణాది అవతార విశేషాలలో కూడా ఆ కార్యాన్ని ఆయన నిర్వహించాడు. అందుకని ఆయన్ను ఉన్నతమానస ఉచ్చపదప్రద ఉజ్వల విగ్రహ దేవహరే ఉన్నతమానస ఉచ్చపదప్రద ఉజ్వల విగ్రహ దేవహరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే. అది భగవంతుణ్ణి అన్ని విధాలుగా తమ తమ శక్తియుక్తులతో ప్రతి ఒక్కరూ వారిని ఆరాధించడమే ప్రధానం. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రశంసాత్మకంగా ఉన్నటువంటి విశేషాలలో ఇదిగో గజరాజులు కూడా స్వయంగా ఇక్కడ గోశాలలో సమావేశమై స్వామివారి యొక్క ఆరాధనా మహోత్సవ విశేషాన్ని సంపూర్ణమైనటువంటి ఆ విధానంతో నిర్వహించడానికి తమ వంతు కృషిని తాము చేస్తూ భాగధేయమైనాయి. అలాగే అటువంటి స్వామి చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. మన గండాలు దాటించు నల్లవాడు. వెన్నెల దొంగోడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. తొక్కిన పిల్లాడమ్మా మడుగులో వాడిన గడుసోడమ్మా వచ్చాడమ్మా గోవుల గోపన్న.
పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న వాడు కొండను ఎక్కిన అల్లరి పుల్లోడు. చక్కని నాదస్వర విశేషాలతో కూడినటువంటి సంగీత లహరుల మధ్య అధికారులు అనధికారులు అందరూ కూడా సమావేశమై ఉన్న స్థలంలో ప్రభుత్వానికి ప్రభుత్వ లాంఛనపూర్వకంగా భాగధేయాన్ని పొందడానికి సన్నద్ధమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు కూడా అందరూ కూడా కలిసినటువంటి దివ్యస్థానంగా గోశాల ప్రకాశిస్తోంది ఈనాటికి ఈనాడు. అందరూ కూడా సమావేశమై స్వామివారిని చక్కగా సేవించి ఆ ఫలితం అంతా కూడా సమస్త భక్తులకు ప్రాణులకు కలిగేటట్లుగా వారు ప్రార్థనలు సాగిస్తూ ఉన్నారు. అలాగే అన్ని కాలాలలో కూడా సమంగా ప్రకాశిస్తున్నటువంటి స్వామి తన యొక్క చతుర్దశ లోకాలను కూడా తన శరీరంగా కలిగినటువంటి వారు చిచ్చక్తి అనబడేటువంటి తన యొక్క జ్ఞానశక్తి ప్రభావంతో విశ్వాన్ని నడుపుతూ ఉన్నాడు. అందుకని చతుర్దశ మహాలోక శరీరాం భక్తవత్సలాం ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం పురుతాం చిచ్చక్తిమాశ్రయే అని. ఏమంటే 7 లోకాలతో కూడినటువంటి ఈ విశ్వమంతా ఆ పరమాత్మ యొక్క శరీరమే. ఆ శరీరంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సమస్త ప్రాణుల రూపంలో ఎవడైతే బ్రహ్మగారి మొదలుకొని చిట్ట చివర పిపీలిక అనబడేటువంటి ఒక చిన్న చీమ వరకు ఎవడైతే ఆ శరీరాలలో ఉండి తాను అన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ అన్నిటికీ ఆధారంగా నిలుస్తూ అనుభవిస్తూ ఉన్నాడో అటువంటి ఆ పరమాత్మ అదిగో ఇక్కడ ఈ గోశాలలో వెంకటేశ్వర గోశాల భవనం ఏదైతే ఉందో ఆ భవనం ప్రధానంగా ఉంటూ ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు నేరుగా అక్కడికి వచ్చి స్వామివారి యొక్క హవన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ భగవంతుని యొక్క వైభవాన్ని తాము అనుభవిస్తూ ఆ ఫలితం తాము ప్రతి ఒక్కరూ కూడా పొందుతూ ఉండేటట్లుగా అక్కడ తగినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. అటువంటి వ్యవస్థను అనుసరించి సమస్త భక్తులు కూడా ఫలాలను అందుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలా ఉన్నటువంటి ఈ స్థానము వెంకటేశ్వర స్వామివారికి చాలా ప్రియమైనటువంటి స్థానం అని చెప్పబడుతోంది. అందుకనే వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్ధి తనయే శుభే అని. ఏమంటే ఆ శ్రీ మహాలక్ష్మి భగవంతునికి సంతోషం కలిగించే విధంగా ఆమె అనేక రూపాలతో ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తుల రూపంతో తానే ఉంటూ భగవంతుడిగా తాను ఒకవైపు నుంచి ఆరాధించబడుతూ ఆరాధించేవాడుగా భక్తుడిగా తానుంటూ ఒక విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి జగత్క్రీడను నిర్వహిస్తున్నాడు ఆ వెంకట నాయకుడు, అద్భుతమైనటువంటి వైకుంఠ నాయకుడుగా. అందుకని ఆయన్ను ప్రతి క్షణము కూడా ఇక్కడ భక్తులు అన్ని రూపాలతో ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారు. చక్కనైనటువంటి స్వామివారి యొక్క స్వరూపాన్ని ఆహార్యంగా వేషాలను ధరించి వాటన్నిటినీ కూడా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆ ఘట్టాలను గుర్తు చేస్తూ కళాకారులు కూడా పాల్గొంటూ అదిగో గోపూజా మహోత్సవాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. గోవింద మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూర. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన
कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते कृष्ण प्रभो सद्गते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणी वैष्णवाकृते गुरो जगन्नायका गुरुवायूरप्पा प्रभो विश्वनायका चाणुरान्तका हरे दीनरक्षका दुर्मदान्तका कृष्ण कंसनाशका कमललोचना कृष्ण पापमोचना जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते सुधाचन्दना कृष्ण शेषवाहना मुरळीमोहना कृष्ण हे घना घना पूतनान्तका कृष्ण सत्यजीवना कृष्ण पद्मलोचना भक्ततोषणा कृष्ण दैत्यशोषणा हे जनावना कृष्ण श्रीजन